ఇదే అంశం మీద పూనం కౌర్ కూడా త్రివిక్రమ్ గారి మీద గత కొంతకాలం అంటే హ్మ్. ఒక 1 ఇయర్ బ్యాకే అనుకుంటా. కేసయితే ఆమె అంటే ఆ ఒక కంప్లెయింట్ కూడా ఆమె రైజ్ చేయడం జరిగింది. ఇప్పుడు తను అనేదేంటంటే, మీరు గనక అప్పుడే ఈయన మీద యాక్షన్ తీసుకొనుంటే, ఈ రోజు ఇలాంటివి సిట్యుయేషన్స్ వచ్చేవి కాదు ఆడపిల్లలకని జెప్పేసి పూనం కౌర్ గూడా మాట్లాడడం జరిగింది. మరి నిజంగానే అంటే త్రివిక్రమ్ లాంటి అంటే ఒక పెద్ద డైరెక్టర్ మీద యాక్షన్స్ తీసుకోకుండా ఉండడం వెనకాల కారణం వాళ్ళు పెద్ద డైరెక్టర్స్ అనా? ఏంటసలు? డెఫినెట్‌లీ కదమ్మా! పెద్ద డైరెక్టర్ల మీద ఎవరు తీసుకోరు. హ్మ్. అండ్ అదొచ్చేసేసి ఇప్పుడేమడుగుతారు? సాక్ష్యాలడుగుతారు. మరి హ్మ్. అమ్మాయి దగ్గర సాక్ష్యాలు ఉన్నాయో? లేవో? ఒకవేళ హ్మ్. ఉంటే కూడా పెద్దవాళ్ళ మీద పెట్టరు. సో, ఇప్పుడు హ్మ్. అదేంటంటే అందులో మనం థర్డ్ పర్సన్ దూరడానికి లేదు. మనం దూరం నుంచి కూర్చొని మాట్లాడడమే తప్ప, వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగింది అన్న విషయము ఫస్ట్ హ్మ్. ఆ అమ్మాయి స్ట్రాంగ్‌గా కేస్ పెట్టడమో, లేకపోతే ఫిల్మ్ ఛాంబర్‌లో ఫైట్ జేయడం ఎందుకంటే అది తనకు సంబంధించిన అంశం గాబట్టి. సో, ఎప్పుడైతే పబ్లిక్ అంశం అయితుందో, మనం ఇలా వచ్చి కూర్చొని మాట్లాడడానికి ఉంటది. వెన్ ఇట్ ఈస్ హ్మ్. పర్సనల్ మనం మాట్లాడడానికి ఉండదు. ఇప్పుడు 'జానీ మాస్టర్' మీద అమ్మాయి కేస్ పెట్టడం, ఫిల్మ్ ఛాంబర్‌లో వాళ్ళందరూ ప్రెస్ మీట్ పెట్టి, ప్రెస్ ముందుకొచ్చేసేసి, యెస్ ఆ అమ్మాయి కేస్ పెట్టింది. మేము పూర్వాపరాలు పరిశీలించినాము. ఆ అమ్మాయికి సినిమా అవకాశాలు ఎక్కడ కూడా పోయే అవకాశం లేదు. ఇలా ప్రతి అమ్మాయి కూడా ధైర్యంగా వచ్చి చెప్తే, ఆ అమ్మాయి వర్క్ ప్లేస్‌లో ఆ రోజు నుంచి ఆ అమ్మాయికి వర్క్ ఉండదు అనేటటువంటి భరోసా మేము కల్పిస్తున్నాము అని చెప్పారు. హ్మ్. నిజంగా అలా భరోసా కల్పిస్తే మామూలుగా ఏం చేస్తారంటే సినిమా ఇండస్ట్రీలో ఏదైనా ఇలా ఒక కంప్లెయింట్ పెట్టంగాల్నే, లేకపోతే అసలు కంప్లెయింట్ పెట్టకపోయినా ఒకటి ఇష్యూ రైజ్ చేయంగాల్నే, ఇంకెవరు ఆ అమ్మాయికి సినిమా ఆపర్చునిటీలు ఇవ్వరు. హ్మ్. వెంటనే ఏం చెప్పేస్తారంటే, అబ్బో! ఆ అమ్మాయి చాలా డేంజరస్ క్యారెక్టరు. ఆ అమ్మాయితో చిన్న మాట అటు ఇటు అన్నా గూడా ఆ అమ్మాయి చాలా పెద్ద ఇష్యూ చేసేస్తది. నా నా విషయంలోనే అంటారు. సో, నాకు మేనేజర్‌లు చెప్తారు. ఓహ్! షీ ఈస్ వెరీ కాంట్రోవర్షియల్. కానీ సినిమా ఇండస్ట్రీలో ఈ రోజు వరకు నేను ఒక్క కాంట్రోవర్సీ గూడా చేయలేదు. సో, హ్మ్. నేను ఇట్లాంటి కాంట్రోవర్షియల్ అంశాల మీద నేను మీడియాలో మాట్లాడుతుంటే, ఓహ్! షీ ఈస్ వెరీ కాంట్రోవర్షియల్. అమ్మో! ఆ అమ్మాయిని తీసుకోకూడదు. కానీ హ్మ్. వ్యక్తిగతంగా నాకు ఎవ్వరితో ఎలాంటి గొడవలు ఈ రోజు వరకు ఇండస్ట్రీలో లేవు. వ్యక్తిగతమైనటువంటి కంప్లెయింట్స్ ఎవరి మీద లేవు నాకు. రైట్. రైట్. బికాజ్ ఐ అంటే కెన్ డీల్. హ్మ్. అయినా సరే అలాంటి ఒక భయాలు ఇండస్ట్రీలో చాలా మందికుంటాయి. ఒక అమ్మాయి ధైర్యంగా ఎందుకు ముందుకొచ్చి కేస్ పెట్టదంటే, ఈ అమ్మాయి కాంట్రోవర్షియల్, ఈ అమ్మాయిని తీసుకోవద్దు. ఈ అమ్మాయి ప్రతిదానికి కేసులు పెడతది. ఈ అమ్మాయిని అమ్మో! ఒక చిన్న మాట కూడా జోకేస్తే కూడా ఇలా ఒక చిన్న ఇంత దాన్ని భూతద్దంలో పెట్టి చేసి ప్రొపగండా చేసేసి ఆ అమ్మాయి లైఫ్‌ని నాశనం చేస్తారు. ఛాన్సులు అలాంటప్పుడు రాకుండా ఎలా చేస్తారు. వస్తారు ధైర్యంగా? ఎగ్జాక్ట్‌లీ. ఛాన్సులు రాకుండా జేస్తారు. అండ్ ఇట్లనే ఇక్కడ యెస్. యెస్. 'జానీ మాస్టర్' గురించి మాట్లాడుకుంటాం మ్యామ్. ఇదొక్కటే గాకుండా గత 5 సంవత్సరాల నుంచెల్లి గూడా 5, 6 సంవత్సరాల నుంచెల్లి గూడా యువత అంటే ఎవరైతే ఫీమేల్ డాన్సర్స్ ఉంటారో వాళ్ళ మీద హరాస్మెంట్స్ అయితే జరుగుతూనే ఉన్నాయని జెప్పేసి కూడా మరి వార్తలొస్తున్నాయి. నిజంగా జరిగి ఉండే అవకాశాలు ఉన్నాయంటారా? డెఫినిట్‌గా ఉంటాయమ్మా. ఉండకుండా అయితే ఉండవు కదా! సో, హ్మ్. డెఫినిట్‌గా ఉంటాయి. అతను కూడా కొరియోగ్రాఫర్స్ అసోసియేషన్ హెడ్‌గా ఉన్నారు. సో, హ్మ్. ఒక బ్యాక్ కూడా ఏదో పెద్ద ఇష్యూ జరిగి ఒక కొరియోగ్రాఫర్ బయటికెళ్ళిపోయారట. సో, హ్మ్. ఇవన్నీ 24 అంటే నేననేదేంటంటే 24 క్రాఫ్ట్సే కాదు. మనల్ని మనం కవర్ చేసుకోవడం ఇప్పుడు మనం సినిమా ఇండస్ట్రీ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి, సినిమా ఇండస్ట్రీ గురించి మాత్రమే మాట్లాడండి. హ్మ్. ఇప్పుడు వచ్చేసి నిన్న గూడా అన్నారు. ఒక సినిమా ఇండస్ట్రీలోనే కాదండి సాఫ్ట్‌వేర్‌లో ఉంది, బ్యాంకింగ్‌లో ఉంది, ఐఏఎస్‌లో అవును. ఉంది, పోలీస్‌లో ఉంది. అన్ని చోట్ల కాస్టింగ్ కౌచ్‌లున్నాయంటే దాన్ని కాస్టింగ్ కౌచ్ అనరు. అక్కడ వర్క్ ప్లేస్ హెరాస్మెంట్ అంటారు. ఇక్కడ హ్మ్. కాస్టింగ్ కౌచ్ అని ఎందుకంటారు? ఒక సినిమాలో కాస్ట్ చేసేటప్పుడు ఇలాంటిది అడుగుతారు కాబట్టి దాన్ని కాస్టింగ్ కౌచ్ అంటారు. సో, హ్మ్. మనం వెన్ వి ఆర్ టాకింగ్ అబౌట్ సమ్ ఇండస్ట్రీ ఆ ఇండస్ట్రీ గురించే మనము కన్‌ఫైన్ అయ్యి మాట్లాడాలి. బయట హ్మ్. లేదా అంటే బయట ఎందుకండి? ఇక్కడున్న మనుషులే సమాజంలో కూడా ఉంటారు. లేకుండా ఉండదు. సో, ఇక వర్క్ ప్లేస్ హెరాస్మెంట్ అనేది డెఫినిట్‌గా ఉంటుంది. ప్రతి ఒక్కరు ఈ రోజు వరకు నేను ప్రాబ్లమ్ పెట్టినప్పుడే నువ్వు క్వెషన్ చేయొచ్చు గదా! అంటే ప్రాబ్లమ్ పెట్టినప్పుడే క్వెషన్ చేయడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి ఒక్కళ్ళు ఇక్కడేమి సింహాలు, ఆహ్, పులులు కాదు కదా! ఆడపిల్లలు. హ్మ్. ఆడపిల్లలంటే అణిగిమణిగుండాలి, ఒద్దిగ్గా ఉండాలి, అడ్జస్ట్ అయిపోవాలి, భూమాతంత ఓర్పుండాలి. కష్టమొస్తే భరించాలి. మన కుటుంబం, మన ఇది నేను డాన్సర్‌గా ఎదగాలి, లేకపోతే నేను యాక్టర్‌గా ఎదగాలి, లేకపోతే నేను టెక్నీషియన్‌గా ఎదగాలి, నేను డిజైనర్ ఎవరికో ఎన్నెన్నో డ్రీమ్స్ ఉంటాయి. సో, వర్క్ హ్మ్. ప్లేస్‌లో ఓకే. ఇప్పుడు లొంగిపోతే ఓకే. నువ్వు యాక్సెప్ట్ చేస్తే నీకు ఆపర్చునిటీ ఇస్తా. సరే ఏమనుకుంటారు? నా కర్మ ఇట్లా కాలిపోయింది. సరే లెట్ మీ యాక్సెప్ట్ దిస్. యాక్సెప్ట్ చేస్తే నాకొక ఆపర్చునిటీ వస్తది గదా! అట్‌లీస్ట్ నాకో పేరు, డబ్బులు ఇవన్నీ వస్తాయి కదా! అని యాక్సెప్ట్ జేస్తారు. మరి యాక్సెప్ట్ చేసినందుకు ఎందుకు కంప్లెయింట్ చేస్తారు అంటే, ఇక్కడ ఒక అమ్మాయికి పెయిన్ అనేది క్రియేట్ చేయగూడదు. హ్మ్. యాక్సెప్ట్ చేసింది గదా! అని చెప్పేసేసి పదే పదే ఆ అమ్మాయిని శారీరకంగా వాడుకుంటూ ఆ అమ్మాయిని మానసికంగా ఇబ్బంది పెట్టకూడదు కదా! రైట్. ఇక రైట్. ఎండ్ ఆఫ్ ద డే సరే నువ్వు ఒప్పుకుంది గదా! ఒప్పుకున్నప్పుడు ఓకే. ఆ అమ్మాయిని మంచిగా చూసుకుంటున్నావు. ఆ అమ్మాయికి కెరియర్ ఇస్తున్నావు. బాగా చూసుకుంటున్నావు. ఇట్స్ వెల్ అండ్ గుడ్. అప్పుడు ఇద్దరిది మ్యూచువల్ అవుతుంది. అట్ ద సేమ్ టైమ్ యాక్సెప్టెన్సీ అవుతుంది. సరే ఆ అమ్మాయి కెరియర్ బావుంటుంది. ఆ అమ్మాయి ఎప్పుడు డిస్టర్బ్ అవ్వదు. వెన్ ఇట్ కమ్స్ తనకు నచ్చినప్పుడంతా రమ్మని, తన హెల్త్‌తోనో, తన మానసికంగా మెంటల్ హ్యాపీనెస్ లేకుండా ఏ టైంలో పడితే ఆ టైంలో రమ్మని, ఎక్కడికి పడితే అక్కడికి రమ్మని, అమ్మాయికి అనేదానికి ఆలోచనలుండవా? అమ్మాయికనేదానికి ఫీలింగ్స్ ఉండవా?
సరే రైట్. రైట్. ఒప్పుకుంది కదా అని ఎనీ టైమ్, ఎనీ ప్లేస్, ఎనీవేర్ పిలిస్తే అమ్మాయి మనసు కష్టమైతుంది కదా! ఖచ్చితంగా మ్యామ్. ఇక్కడ అండ్ సమస్య అక్కడే వస్తది. చాలా మంది మగవారికి బయటకొచ్చి కామెంట్ చేసే మగవారికి రెగ్యులర్ పీపుల్‌కి అర్థం కాని విషయం ఏంటంటే, ఒప్పుకునేటప్పుడు బానే ఉండింది. ఎంజాయ్ చేసేటప్పుడు బానే చేసింది. సరే ఎంజాయ్ చేసేటప్పుడు చేసింది అన్నదానికి మనం కొంచెం ఎలాబొరేటెడ్‌గా మాట్లాడుకుందాం. చేసింది హ్మ్. కదా! ఆ రోజు అమ్మాయికి నచ్చి చేసిందా? నచ్చి చేయలేదా? లేకపోతే హెల్ప్‌లెస్‌నెస్ వల్ల చేసిందా? సరే ఇంతే నా లైఫు అని చెప్పేసి చేసిందా? చేసింది. చేసిన రోజు ఓకే. షీ ఈస్ హ్యాపీ. దాని తర్వాత మళ్ళీ నెక్స్ట్ వీక్ రమ్మంటారు. అప్పుడు ఆ అమ్మాయికి మనసు బాగుండుండదు. ఆ అమ్మాయికి ఆరోగ్యం బాగుండుండదు. లేకపోతే ఇంకో ప్రాబ్లమ్‌లో ఉండిండొచ్చు. అప్పుడు నువ్వు పిలిచినప్పుడు అంతా రావడానికి అమ్మాయి ఆటబొమ్మ కాదు కదా! ఎగ్జాక్ట్‌లీ. సో, డెఫినెట్‌గా అమ్మాయి హర్ట్ అవుతుంది గదా! సో, హ్మ్. మానసికంగా హర్ట్ అవుతూనే ఉంటుంది గదా! ఓకే. నాతో పోయినావు గదా! ఇంకొకళ్ళతో పోయి ఇవన్నీ చాలా క్వైట్ న్యాచురల్‌గా జరుగుతుంటాయి. ఇంకో కొరియోగ్రాఫర్ దగ్గరికి పో, లేకపోతే ఇంకో వాళ్ళ దగ్గరికి పో, ఏముందిలే అని చెప్పేసి ఈ షేరింగ్ ఉంటుందనమాట. హ్మ్. ఉన్నప్పుడు ఆ అమ్మాయి మనసు బాధపడుతుందా? పడదా? ఖచ్చితంగా ఖచ్చితంగా. బాధపడుతుంది. అక్కడ ఖచ్చితంగా. శరీరం ఒక్కటే ఇంపార్టెన్స్ కాదు కదా! సో, పీపుల్ విల్ థింక్ దట్ ఓకే. ఫిజికల్లీ వెన్ దే మీట్ దే ఎంజాయ్ ఎ లాట్. ఇట్స్ నాట్ దట్. అమ్మాయి బ్రెయిన్ చాలా చాలా ఇంపార్టెంట్. ఆ అమ్మాయికున్న మూడ్ స్వింగ్స్ అనేవి ఒక్కో సందర్భంలో ఒక్కొక్క రకంగా ఉంటాయి. వెన్ షీ ఈస్ హ్యాపీ, ఇట్ ఈస్ హ్యాపీ. వెన్ షీ ఈస్ నాట్ హ్యాపీ, ఇట్ ఈస్ నాట్ హ్యాపీ. వెన్ షీ సేస్ రైట్. నో, ఇట్ ఈస్ నో. ఆ రైట్. సమయంలో ఎగ్జాక్ట్. నువ్వు బలవంతంగా పంపిస్తా అంటే అమ్మాయి మానసికంగా హర్ట్ అవుతది. ఖచ్చితంగా హర్ట్ అవుతది. శారీరకంగా హర్ట్ అయ్యేదానికంటే మానసికంగా హర్ట్ అవ్వడం చాలా చాలా బాధ పెడతది. ఒక హ్మ్. అమ్మాయి తన కెరియర్ గూడా పర్వాలేదు అనుకోని ధైర్యంగా బయటకొచ్చి కేస్ పెట్టింది అంటే అక్కడ ఆ అమ్మాయి మానసికంగా ఎంత స్ట్రగుల్ అనుభవించి ఉంటది. ఆ! రైట్ మ్యామ్. అండ్ ఇక్కడ చూస్తుంటే మనకి మలయాళం ఇండస్ట్రీలో చూస్తే 'హేమ కమిటీ' ఏదైతే ఉందో కాస్టింగ్ కౌచ్ గురించి ఇప్పుడు ఏదైతే జరుగుతుందో రైట్. ఇలాంటి విషయాల గురించి బయటికి మొత్తం చెప్పేసింది. ఏం జరుగుతుంది అక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారు? ఫీమేల్ ఆర్టిస్ట్‌లు ఎలా వాళ్ళు అక్కడ హరాస్మెంట్‌కి గురవుతున్నారు? వాళ్ళు చేసే ప్రాబ్లమ్స్ అన్నిటి గురించి కూడా 'హేమ కమిటీ' బట్ట బయలు చేసింది. సమంత కూడా అంటే హీరోయిన్ సమంత గారు కూడా అడిగారు. ఏమైంది? 2019లోనే వచ్చింది గదా! మనం చేసాము. ఏమైంది ఇంతవరకు బయటికెందుకు చెప్పట్లే ఇండస్ట్రీ గురించి అని జెప్పేసి. ఎందుకంటారు మరి? మరి ఎందుకు బయటికి రాలే అంటారు మరి? ఎందుకంటే అమ్మ కేరళ ఇండస్ట్రీలో ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఈ హేమ కమిటీ ఏంటంటే హేమ అనే ఆవిడ ఒక రిటైర్డ్ లేడీ జడ్జ్ అన్నమాట. సో, హ్మ్. ఆవిడ ఒక కమిటీ ఫార్మ్ చేసిందన్నమాట. సో, హ్మ్. అది ఏం జరిగిందంటే ఒక యాక్ట్రెస్ ట్రావెల్ నుంచి వచ్చేటప్పుడు ఆ అమ్మాయి మీద హత్యాయత్నం జరిగింది. ఆ రైట్. రైట్. హత్యాయత్నం చేసిన అతను ఒక యాక్టర్. దిలీప ఎవరో ఒక యాక్టర్. ఒక అవును. ఒక యాక్ట్రెస్ వాళ్ళిద్దరూ కలిసి ఉండేవాళ్ళు. తర్వాత డివోర్స్ అయ్యారు. ఆళ్ళ డివోర్స్‌కి ఈ అమ్మాయే కారణము. అతనికి ఉన్నటువంటి అన్ని రిలేషన్స్ ఆవిడకి చెప్పేసేసి హ్మ్. విడిపోవడానికి మంజు వారియర్ 'మంజు హస్బెండ్. వారియర్' వైఫ్ సో, దిలీప్ యెస్. కుమార్ అండ్ భావన. యెస్. యెస్. సో, హ్మ్. వాళ్ళిద్దరి మధ్య ఈ డిపార్ట్స్ రావడానికి ఈ అమ్మాయే కారణం అని జెప్పేసి, ఆ అమ్మాయి మీద హత్యాయత్నము, అమ్మాయిని ఫిజికల్‌గా ఆహ్, ఆహ్, సెక్షువల్ అబ్యూస్ చేయడం ఇవన్నీ చేయడం వల్ల, సో, అలా వేరే ఫీమేల్ యాక్ట్రెసెస్‌తో కలిపి ఆ హేమ అనే జడ్జ్ దగ్గరికెళ్ళడము, ఆవిడ ఒక కమిషన్ ఫార్మ్ చేయడము, అది చాలా అఫీషియల్‌గా రిటైర్డ్ జడ్జ్ గారు కాబట్టి, చాలా స్ట్రాంగ్‌గా ఆవిడ ఒక కమిటీ ఫార్మ్ చేసి, మొన్న రిపోర్ట్ పూర్తిగా అన్ని సాక్ష్యాలతో సహా ఎందుకంటే లాఫుల్‌గా ఎళ్ళినప్పుడు విత్ ప్రూఫ్సే ఎళ్తారు. ఏదో హ్మ్. హ్మ్. ఊరికే వచ్చేసి 4 మాటలు మాట్లాడి ఎళ్ళిపోయేది కాదు. కానీ ఆ సమయంలో అక్కడున్నటువంటి హ్మ్. అమ్మని డిజాల్వ్ చేయడం జరిగింది. అట్ ద సేమ్ టైమ్ దానికున్నటువంటి ఎవరైతే ప్రెసిడెంట్ ఉన్నారో వాళ్ళొచ్చేసి సినిమా ఇండస్ట్రీ మీద ఇలాంటివన్నీ పుకార్లు పుట్టిస్తున్నారని చెప్పేసి వాళ్ళని వాళ్ళు కవర్ చేసుకునే ప్రక్రియలు చేస్తున్నారు. ఎందుకంటే సహజంగా అందరి జీవితాల్లో అలా ఉంటాయి. ఒక్కో సందర్భంలో ఇక్కడ మ్యాన్‌కి, వుమెన్‌కి డిఫరెన్స్ ఏంటంటే ఒప్పుకుంది కదా! ఈ అమ్మాయి సమస్య అక్కడే వస్తది. అది హీరో హ్మ్. అవ్వచ్చు, పెద్ద హీరో అవ్వచ్చు, డైరెక్టర్ అవ్వచ్చు, ప్రొడ్యూసర్ ఒప్పుకుంది గదా! అమ్మాయి. నేను పిలిచినప్పుడు రావాలి కదా! అనుకుంటావు. వాడికి మూడొచ్చినప్పుడు అంతా ఈ అమ్మాయికి మూడుండాలని రూల్ ఏముంది? రైట్. రైట్. చాలా మంది సమాజంలో గూడా అంటే ఇందాక మాట్లాడేది అదే. సమాజంలో గూడా ఒప్పుకుంది గదా! ఏం నొప్పి? అంటే అన్ని నొప్పే అమ్మాయికి. ప్రతీది నొప్పే. తలనొప్పొస్తది, చెయ్యి నొప్పొస్తది, కాళ్ళు నొప్పొస్తది, మనసు బావుండదు, ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి, తనకి మూడ్ స్వింగ్స్ ఉంటాయి, రకరకాలుంటాయి. సరే అవసరం ఇక్కడ ఎప్పుడో బాగా 20 ఏళ్ల క్రితం అప్పుడు న్యూస్ పేపర్‌లో ఉండేవి. న్యూస్ పేపర్‌లో ఒకటి నేను చూసాను. ఆ తర్వాత అమ్మాయికి కెరియర్ లేదు. మీరా చోప్రా. హ్మ్. ఆహ్, హ్మ్. 'బంగారం' సినిమాలో ఉండింది. ఇక్కడ రైట్. రైట్. ఆడవాళ్ళ అవసరాలని కాదు. ఎగ్జాక్ట్‌గా ఏం చెప్పేదాన్ని. ఐ స్టిల్ రిమెంబర్ దట్ వర్డ్. ఆడవాళ్ళ అసహాయతని అవసరాలుగా వాడుకుని వదిలేస్తారు. హ్మ్. అంటే ఆమె అప్పుడు అసహాయురాలు. ఆమె అసహాయురాలన్నా ఆమెకు ఆపర్చునిటీ కావాలి. తనకిష్టం. తను యాక్ట్రెస్ హ్మ్. అవ్వాలని ఇష్టం. లేకపోతే డాన్సరో, మ్యూజిక్కో, సింగరో ఏదో అవ్వాలని ఇష్టం. సినిమా ఇండస్ట్రీలో ఆర్ట్ అండ్ క్రాఫ్ట్‌లో ఉండాలని ఇష్టం. హ్మ్. అక్కడ ఆ అమ్మాయి అసహాయురాలు. నేను ఎదగాలి అన్న దాని కోసం లొంగుతది. లొంగకపోతే ఏమవుతదంటే, లొంగకపోతే మాధవీలతలాగా ఆఫర్‌లు రావు. అందరూ మాధవీలతలాగా ఇంట్లో కూర్చొని, లేకపోతే రియల్ ఎస్టేట్‌లోనో, సాఫ్ట్‌వేర్‌లోనో కూర్చొని పని చేసుకోవాలని అనుకోరు గదా! హ్మ్. బతకాలి, పెద్ద హీరోయిన్ అవ్వాలి, డబ్బులు సంపాదించాలి, లేకపోతే నేమ్, ఫేమ్ ఇవన్నీ రావాలి.
అందరికీ అంత ధైర్య సాహసాలు ఉండవు. అందరూ కెమెరాల ముందుకొచ్చేసి ఫైట్ చేయాలనుకోరు. ఫైటింగ్ స్పిరిట్ ఉండదు. సమాజం, దేశం, ధర్మం, సమస్యలు, పోరాటాలు వీటన్నిటి మీద కూర్చోవడానికి ఇంట్రెస్ట్ ఉండదు. ఇప్పుడు నా లైఫ్ బాగుందా? ప్రశాంతంగా ఉన్నామా? 4 డబ్బులు సంపాదించుకున్నామా? పని చేసుకున్నామా? లైఫ్ పీస్‌ఫుల్‌గా గడిచిందా? తర్వాత పెళ్లి చేసుకొని ఇవన్నీ వదిలేసి అబ్బా! లైఫ్ ప్రశాంతంగా ఉందాం. అన్నీ అర్థం చేసుకున్నోడితో అని చెప్పేసి చాలా మంది మోస్ట్ ఆఫ్ ద 90% ఆఫ్ ద గర్ల్స్ అట్లనే థింక్ చేసుకుంటారు. అది తప్పు అవును. అనడానికి ఇక్కడ ఎవరికీ హక్కులు లేవు. హ్మ్. ప్రతిసారి ఆడపిల్ల ఒప్పుకుంది గదా! ఒప్పుకుంది గదా! ఒప్పుకుంది గదా! అని ఆడదాన్నే తక్కువ చేస్తారా గానీ, బలవంతంగా ఒప్పించిన వాడి గురించి ఎందుకు మాట్లాడరు? అంటే ఈ వాడెందుకు ఒప్పుకోవడం ఒప్పుకోవడం వెనకాల కూడా ఆ అమ్మాయి ఒప్పుకోవాలంటే ఒప్పుకునేలాగా చేసే హారాస్మెంట్ కూడా ఒక లెవెల్‌లో ఉంటది. అంటే వాళ్ళ ఫ్యామిలీని తీసుకొచ్చి ఇవి ఇలా చేస్తాం, అలా చేస్తాం అని చెప్పేసి చాలా రకాలుగా బెదిరించడం వల్లనే వీళ్ళు ఒప్పుకుంటారని కూడా కొన్ని ఉన్నాయి మేడం. అంటే కొన్ని వరకే అమ్మా. ఇండస్ట్రీలో ఎట్లుంటుందంటే ఇక్కడొచ్చేసి ఇక్కడ హెరాస్మెంట్ అంటే అట్టుండవు. ఇక్కడ ఒక మాయా ప్రపంచాన్ని క్రియేట్ జేస్తారు. ఇక్కడ హ్మ్. హెరాస్మెంట్‌ల కంటే కూడా హాలుసినేషన్స్ హాలుసినేషన్ వరల్డ్‌ని క్రియేట్ చేస్తారు. చూపిస్తాను. బేసిక్‌గా అమ్మాయిలు చెప్పే మాయ మాటలకు అబ్బాయిలు పడ్డము, అబ్బాయిలు చెప్పే మాయ మాటలకు అమ్మాయిలు పడ్డము. ఇదంతా క్వైట్ న్యాచురల్. వి ఆర్ హ్యూమన్. వి బిలీవ్ ఇన్ వర్డ్స్. రైట్. ఎగ్జాక్ట్‌లీ. జరిగేటటువంటి యాక్షన్స్ కంటే కూడా మనం వర్డ్స్‌ని చాలా ఎక్కువగా బిలీవ్ చేస్తాం. నువ్వు హ్మ్. నాతో ఉన్నావనుకో అది చేస్తా, ఇది చేస్తా, నీకు అది చూపిస్తా, ఇది చూపిస్తా, నీకు లైఫ్ అంతా, కెరియర్ అంతా ఇస్తా అనంగానే నమ్ముతది. హ్మ్. హ్మ్. అక్కడ వాళ్ళవి అవసరాలు. యెస్, ఆ అమ్మాయి అది అవసరమే. సరే ఒప్పుకుందబ్బా! ఒప్పుకుంటే నీకు నచ్చినప్పుడంతా నీకు నచ్చిన ప్లేస్‌కి, నీకు నచ్చిన అన్నింటికి రావాలంటే దాన్ని హెరాస్మెంట్ కింద ఖచ్చితంగా కన్సిడర్ చేయాల్సొస్తుంది కదా మరి! హ్మ్. ఇప్పుడు ఆ అమ్మాయి అది కూడా అదే కదా హర్ట్ అయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ అమ్మాయి ఒక మైనర్‌గా ఉన్నప్పటి నుంచే ఆ అమ్మాయి సరే నేను అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ చేస్తా. నువ్వు నాతో బాగున్నావు అనుకో స్వీట్‌గా మాట్లాడుంటాడు. డెఫినిట్‌గా హెరాస్మెంట్‌గా మాట్లాడుండడు స్టార్టింగ్‌లో. డెఫినైట్‌లీ స్వీట్‌గానే మాట్లాడతారు. స్వీట్‌గా మాట్లాడితేనే యాక్సెప్ట్ చేస్తారు. లవ్ అని చెప్పుంటాడు. నువ్వంటే నాకు చాలా ఇష్టం అని చెప్పుంటాడు. అన్ని చెప్పినప్పుడు యెస్, డెఫినైట్‌లీ షీ యాక్సెప్టెడ్. హ్మ్. పెద్దవాళ్ళే పెద్దమ్మాయిలు యాక్సెప్ట్ చేస్తున్నప్పుడు చిన్నపిల్ల అమ్మాయి యాక్సెప్ట్ చేయదా?